మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా హెచ్యుఎల్, బ్రిటానియా, హీరో మోటో కార్ప్ షేర్లు, ఇక దివేస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం చెప్తారు సార్, ఈరోజు మార్కెట్కి సంబంధించి లాభాలతో ప్రారంభమయ్యాయి. అట్లాగే గత వారం మార్కెట్లలో నిఫ్టీ చూస్తే కనుక 700 పాయింట్ల స్థాయికి వేగంగా పెరిగింది. ఈ వారం ఎఫ్ఈడి రిజర్వ్ మీట్ కావచ్చు, ఇటు రేట్లు తగ్గింపు కావచ్చు, అంచనాలు కావచ్చు, ఎట్లా చూస్తారు సార్ నిఫ్టీ దిశ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఐ థింక్ ఈ రోజుల్లో పవన్ గారు యాక్చువల్లీ మార్కెట్ ఎలా ఉంది అంటే కనుక వితౌట్ ఈవెంట్ పెరిగిపోతుంది. సో ప్రాబ్లీ ఇదంతా ఏంటంటే ఆప్షన్ ప్లేయర్స్ ఎవరైతే రైట్ చేసి ఉంటారో, ఎస్పెషల్లీ రిటైల్ లో ఆ స్పేస్ ని కార్నర్ చేయటానికి వితౌట్ ఈవెంట్ పెరగటానికి దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక థర్స్డే రోజు అయితే బిగ్ మూవ్ చూసాం మనం. సో 2 o'clock వరకు 25,000 ఆర్ 24,900 ఉన్న నిఫ్టీ 2 నుంచి 315 లోపల 25,400 దాకా వెళ్ళటం చేసాం. సో 400 పాయింట్స్ విత్ ఇన్ 1.5 hour పెరగటం చేసాం. ఇన్సిడెంటల్లీ మీరు అన్న 700 పాయింట్స్ ఏదైతే 1 week లో పెరిగిందో ఆ 700 లో 600 పాయింట్స్ ఆల్మోస్ట్ 1.5 hour లో పెరిగింది. సో ఇంత పెరిగినాక డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే థర్స్డే రోజు జరిగింది ఏంటి అంటే కనుక లాస్ట్ 1 hour లో ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టోటలీ కార్నర్ చేశారని చెప్పొచ్చు బుల్స్. సో 25,100, 25,200 ఇవన్నీ ఎవరైతే ఆప్షన్స్ రాస్తారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ ఒక క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది. ఆల్ టైమ్ హై ప్రీవియస్లీ ఏదైతే 25,333 ఉందో దాని పైనే క్లోజ్ అయింది 2-3 days. కాబట్టి డెఫినెట్లీ ఇంకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మనకి ఫెడ్ మీట్ అబౌట్ 16th, 17th రోజు ఉంది, రేపు ఇవాళ రేపు ఇన్ఫాక్ట్. సో దాని అవుట్కమ్ మేబీ 18th రోజు రావచ్చు. ఒకవేళ 0.5% వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే కనుక ఇంకా ఫర్దర్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏవైతే ఎక్స్టర్నల్ ఉంటాయో ఒక్కొక్కసారి మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేస్తుంది కాబట్టి మేబీ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,040 ఏదైతే ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది ఈ స్టేజ్ లో. మేబీ ఒక 150-200 పాయింట్స్ డిప్ వస్తే కనుక ఆ ప్రైస్ లో వన్ షుడ్ ట్రై టు బై. అండ్ 25,000 లో సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ 24,900 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఇప్పుడు మనం అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ 25,450 వచ్చింది కాబట్టి మేబీ ఇంకొక 250-300 పాయింట్స్ అంటే 25,600 నుంచి 25,800 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,000 నుంచి 25,800 మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేట్ ఛాన్సెస్ మార్కెట్ లో ఎక్కువ కనిపిస్తుంది. సార్ అట్లాగే ఈ బ్యాంక్ నిఫ్టీని అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే 5 వారాల గరిష్ట స్థాయికి చేరువలో ఇటు క్లోజ్ చేయబడింది. ఈ ఇండెక్స్ వార్తల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 5-6 weeks గా మనం చూస్తే కనుక టోటలీ అండర్ పర్ఫార్మెన్స్ ఉందండి. ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే 53,300 నుంచి 49,600 దాకా కరెక్ట్ అవుట్ అని చేసాం. దాని తర్వాత 1,500 పాయింట్స్ కూడా రిట్రేస్ కాలేకపోయింది. బట్ లాస్ట్ వీక్ జరిగింది ఏంటి అంటే కనుక ఒక బిగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం మనం. ఎందుకంటే ఎప్పుడైతే లో అండ్ ఓపెన్ అండ్ హై ఎండ్స్ క్లోజ్ సేమ్ ఉంటాయో అలాంటి ప్యాటర్న్ ని మనం ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అండ్ ఈ ప్యాటర్న్ ఏం చేసింది అంటే కనుక లాస్ట్ 5 weeks హై పైన క్లోజ్ అవుట్ అని చేసాం. సో 2 weeks గా మనకి డబల్ బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగిపోయింది డెఫినెట్లీ 50,400 ఆ లెవెల్లో. అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్న 51,877 ఏదైతే స్వింగ్ హై ఉందో దానిపైన డిసైసివ్లీ ఈవెన్ ఫ్రైడేనే క్లోజ్ అవుట్ అని చూసాం. సో దాని ఎఫెక్ట్ క్లియర్లీ ఇక్కడ కనపడుతుంది మనకి. సో మీరు చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇస్ డూయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నో. సో ఇది కంటిన్యూ అవుతుందా అంటే కనుక ఎస్ అని అనాలి. ఎందుకంటే ఎప్పుడైతే 51,900 పైన క్లోజ్ అవుతుందో ఆల్ 53,350 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ సపోర్ట్ జనరల్ ఏమవుతుందంటే ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో దట్ విల్ బికమ్ సపోర్ట్ ఇప్పుడు. కాబట్టి 3rd September రోజు అయితే హై ఫామ్ అయిందో 51,750 అదొక సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ దాని తర్వాత 51,320 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో 51,700 to 51,300 మధ్యలో సపోర్ట్ జోన్ పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై అని అంటాను. డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మేబీ వీక్స్ లోనే 53,350 దాకా అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 11-12 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ టు స్టే కాషన్ బికాస్ ఈవెంట్ ముందు ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్ ఉండాలి. ఒకవేళ డిప్స్ లో కనుక్కుంటే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, అట్లాగే ఈ రోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క లిస్టింగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రంగం స్టాక్లపై దాని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు?
వెరీ హైప్ స్టాక్ అండి. ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీ అవుట్ అని చూస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మనకి రియల్ ఎస్టేట్ కానీ లేదంటే ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఎల్ఐసి హౌసింగ్ కానీ క్యాన్ఫిన్ హోమ్స్ కానీ ఇవన్నీ లాస్ట్ 2-3 days లో ర్యాలీ కూడా రావటం చూసాం. బట్ బజాజ్ హౌసింగ్ కి ఏంటి అంటే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ బి కాషియస్ అని చెప్తాను ఇక్కడ. సో రీజన్ అంటే ప్రాబ్లీ ఈ ఇష్యూలో మనకి 6,500 crores రేజ్ చేయాలని ట్రై చేసిన కంపెనీ వాళ్ళకి బిడ్స్ మాత్రం 3.2 lakh crores రావటం చూసాం. సో మనకి ఇప్పుడు ప్రీమియం మార్కెట్ లో చూస్తే కనుక గ్రే మార్కెట్ ప్రీమియం ఇప్పుడు క్లోజ్ టు అబౌట్ డబల్ ఉంది. అంటే 70 rupees వాళ్ళు ఇచ్చారు, 140-150 దగ్గర లిస్ట్ అవుతున్న ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మనీ ఎవరికైతే అలాట్ అవ్వలేదో ఆ మనీ విల్ కమ్ అండ్ చేజ్ యాక్చువల్లీ. సో నాకు అలాట్మెంట్ కాలేదు కదా అని ఆ డెస్పరేట్ లో మనం కొనే ప్రయత్నం చేస్తాం. బట్ వీ షుడ్ అవాయిడ్ అని చెప్తాను, ఎందుకంటే ప్రాబ్లీ ప్రైస్ డిస్కవరీ అనేది కొన్ని రోజుల తర్వాతే వస్తుంది. సో అది రియల్ ప్రైస్ ఏంటి ఆర్ మేబీ డిస్కవరీ ప్రైస్ ఎంత అనేది అట్లీస్ట్ 2 weeks ట్రేడింగ్ తర్వాతే తెలుస్తుంది. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి టాటా టెక్నాలజీస్ లో చూసాం. సో అరౌండ్ 650-700 దగ్గర ఇష్యూ ఇచ్చిన ప్రైస్ 1300 దగ్గర లిస్ట్ అయ్యి 1400 దాకా కూడా పెట్టడం చేసాం. సో ఆ 1400 ఇప్పుడు కూడా రాలేదు. సో డిసెంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ 8 months అయింది, ఆల్మోస్ట్ లో 970కి వచ్చి ఇప్పుడు అరౌండ్ 1200 దగ్గర 1150 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో చేసి కొనకుండా నా సజెషన్ ఏంటంటే వి షుడ్ వెయిట్ ఫర్ ప్రైస్ డిస్కవరీ. ఎంత మంచి గ్రేట్ స్టాక్ అయినా కూడా ప్రాబ్లీ మార్కెట్ కరెక్షన్స్ అప్పుడు లేదంటే ఆ సెక్టర్ లో ఒక గుడ్ కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కిందకు వస్తాయి. కాబట్టి డోంట్ గెట్ హైప్ అండ్ డోంట్ గెట్ క్యారీ అవే. అండ్ ఇలాంటి టైంలో పేషెంట్ గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎస్పెషలీ డబల్ ఆర్ మేబీ more than 100% లిస్ట్ అయిన స్టాక్స్ లో. సార్ మామూలుగా మనం చూస్తే కనుక 4 వారాల సేల్ ఆఫ్ తర్వాత ఇటు మెటల్ ఇండెక్స్ గత వారం కోలుకున్నట్టయితే కనిపించింది. ఈ ర్యాలీ ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అట్లాగే ఈ దశలో ఏమైనా మెటల్ కి సంబంధించినటువంటి స్టాక్స్ కొనుగోలు చేస్తే ఎట్లా ఉంటుందంటారు ఈ పొజిషన్ లో? మెటల్స్ మనందరికి తెలిసిందంటే ఇట్స్ సైక్లిక్ ఆఫ్ నేచర్ అండ్ గ్లోబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేపొద్దున చైనాలో కన్సంప్షన్ తగ్గింది అంటే కనుక మెటల్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది. అదే జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కూడా. సో ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో లాగా ఉండాలి కానీ మేబీ ట్రేడింగ్ కోసం వన్ షుడ్ ట్రై. బట్ బిగర్ పోర్ట్ఫోలియో అయితే మెటల్స్ ఉండకూడదు బికాస్ ఆఫ్ సైక్లికల్ నేచర్స్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ మెటల్స్ పీక్అవుట్ అయితే అయినాయి. ఆఫ్ కోర్స్ టాప్ నుంచి ఒక 15-20% కరెక్ట్ అయినప్పటికీ ఇక్కడ నుంచి మేబీ ఇంకో 15% పెరిగినా నెక్స్ట్ 1-2 quarters లో ఐ థింక్ వోలటాలిటీ అనేది ఉంటుంది. సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో డెఫినెట్లీ వన్ షుడ్ ఓన్ మెటల్ స్పేస్. సో నా ఉద్దేశంలో మిడ్ క్యాప్ వాటి తీసుకునే కన్నా వన్ షుడ్ బీ విత్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని చెప్తాను. సో లార్జ్ క్యాప్ లో మనకి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ ఈ రెండుగా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఆల్మోస్ట్ అగైన్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ చూస్ చేసుకోవాలి. ఐ థింక్ జేఎస్డబ్ల్యూ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. మేబీ ఒక 5-7% కరెక్షన్ లో నాట్ టు మిస్ అవుట్ ఇక్కడ నుంచి వన్ షుడ్ ట్రై టు బై. సో ఈ ప్రైస్ పాయింట్ లో కొంత కొనాలి అండ్ 5-7% కిందకు వచ్చినప్పుడు వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఇక కొద్దిగా రిస్క్ టేకర్స్ ఏంటి అంటే కనుక వీ షుడ్ ట్రై అండ్ ట్రేడ్ అవుట్ ఇన్ సమ్ స్టాక్స్ లైక్ ఎన్ఎండిసిలో ప్రాబ్లీ ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక స్టాప్ లాస్ ఈజ్ నియరర్. సో స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 210 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ కూడా 204 దాకా వెళ్ళి రావడం చేసాం. 211 ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 200 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ ఒకవేళ మెటల్స్ లో నిజంగా మీరు అన్నట్టు ఒక మంచి ర్యాలీ వచ్చి గ్లోబ్ ఇంప్రూవ్ అవుతే కనుక ఇది ఈజీగా 280 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 60 rupees రిస్క్ అండ్ 20 rupees రివార్డ్ ట్రేడింగ్ పొజిషన్ కింద ఎన్ఎండిసి వన్ షుడ్ ట్రై అని నా ఉద్దేశం. రైట్ సార్ హైదరాబాద్ కు చెందిన ఆముక్త అడుగుతున్నారు సార్, చిన్న డౌట్. అంటే హెరిటేజ్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. తను ఏంటంటే ఎన్నికల అంటే ఫలితాల సమయంలో 600 రూపాయలకు కొన్నారంట, అది 727కి చేరుకున్నప్పుడు అమ్మలేకపోయారంట. ఇప్పుడు అది 550కి చేరుకుంది, దాన్ని ఉంచమంటారా లేదా సేల్ చేయమంటారా? ఏంటి మీ సజెషన్ ఏంటి అని అడుగుతున్నారు. మనందరూ తెలిసిందే అండి, ఇట్స్ ఎ పొలిటికల్ సెన్సిటివ్ కంపెనీ. సో చంద్రబాబు నాయుడు గారి కంపెనీ ఇది. ఆఫ్ కోర్స్ హీ డజంట్ మేనేజ్ డైరెక్ట్లీ, బట్ వాళ్ళ ఫ్యామిలీ మేనేజ్ చేసే కంపెనీ. సో దీనిలో జరిగింది ఏంటి అంటే కనుక సెప్టెంబర్ అరౌండ్ ఆ టైంలో మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. అతన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ప్రాబ్లీ దట్స్ వేర్ వీ హావ్ సీన్ ద క్రాక్ యాక్చువల్లీ స్టాక్ లో. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో 300 నుంచి ఆల్మోస్ట్ 200 దాకా రావటం చేసాం. సో 200 నుంచి మెల్లగా ర్యాలీ అవుతూ ఈ స్టాక్ అరౌండ్ 400-410 దాకా అప్ సైడ్ రావటం చేసాం. అండ్ రిజల్ట్స్ ఎప్పుడైతే డిక్లేర్ అయ్యాయో అదొక ఫ్లేర్ అనేది ఈ స్టాక్ లో చూసాం. సో 1 week లోనే స్టాక్ 405 నుంచి 661 దాకా వెళ్ళటం చేసాం. నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ 727 మీరు అన్న ప్రైస్ హై హిట్ అయ్యి అక్కడి నుంచి ఒక కరెక్షన్ లోకి రావటం చేసాం.
సో ఫస్ట్ థింగ్ ఇలాంటి బిగ్ స్పైస్ కి వచ్చినప్పుడు ప్రైస్ కన్సాలిడేషన్ ఆర్ ప్రైస్ కరెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ మనకి జూలై జూన్ మంత్లీ బారెల్ చూస్తే 405 to 720. సో 327 రూపీస్ విత్ ఇన్ 1 month పెరిగింది కాబట్టి ఐ థింక్ ఇంకా కన్సాలిడేట్ ఛాన్సెస్ ఉంటుంది. సో 600 లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో షీ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే ఇది లాస్ట్ 3 months నుంచి 520 to 600 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. సో ఎప్పుడైతే 600 బ్రేక్ అవుతుందో ప్రీవియస్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే నాట్ టు మిస్ అవుట్, ఇది అగైన్ 500 ఆ లెవెల్ వస్తే కనుక షీ షుడ్ యాడ్ మోర్ అని చెప్తాను 500 ఆ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు 477 ఏదైతే 2017 హై ఉంటుందో దట్ విల్ బికమ్ ఏ గ్రేట్ సపోర్ట్. సో రిస్క్ టు రివార్డ్ ఫేవర్ చూసుకున్నా కూడా ప్రాబ్లీ హెరిటేజ్ ఆన్ డిప్స్ విల్ బి ఏ బై. సో హోల్డ్ అనే నా సజెషన్ ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.